రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని ఎన్కపల్లిలో తమ భూములకు సంబంధించి పట్టాలు ఇవ్వాలని రైతులు అధికారులను కోరుతున్నారు. ఆ భూముల్లో గోశాల ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం యోచిస్తున్న నేపథ్యంలో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎన్కపల్లిలోని సర్వే నంబర్ 180లో ఉన్న 99 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిలో గోశాల ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఆ భూముల్లో 50 ఏళ్లుగా గ్రామానికి చెందిన సుమారు 60 మందికి పైగా రైతులు సాగు చేసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వారికి న్యాయం జరిగే వరకు పోరాడుతామన్నారు. ప్రభుత్వం కావాలనే అన్నదాతల నుంచి భూములను లాక్కుంటున్నారన్నారు. గట్టి ఉండగలిగితే మీ భూమి మీకు ఇవ్వాల్సిందే. ఎందుకంటే దాదాపు 70 సంవత్సరాల నుండి ఉన్నట్టున్నారు. ఇప్పుడు మీ భూమి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. కోకాపేటలో గోశాలకు 200 ఎకరాలు ఉన్నాయి. అక్కడ ఏం చేస్తున్నాడు, ఆ 200 ఎకరాలకి వెళ్ళి 100 ఎకరాలు నాకు ఇవ్వండి, మీకు ఇక్కడ 100 ఎకరాలు ఇస్తాను వాళ్ళతో మాట్లాడుతున్నాడు. మాట్లాడుకొని ఇక్కడ మీరు చూసుకొని వాళ్ళకి ఇచ్చేయాలని. ఇప్పుడు అవసరమే లేదు. గోశాల వాళ్ళు అడుగుతలేరు. వాళ్ళకి 200 ఎకరాలు ఉంది. వాళ్ళ గోశాలకు భూమి అవసరం లేదు. కానీ వీళ్ళే గోశాలకు వెళ్ళి 100 ఎకరాలు మాకు ఇచ్చేయండి, మీ 100 ఎకరాలు అడిస్తాం వెనకపల్లిలో అని ఇక్కడ పంపిస్తున్నారు.